డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లాక్డౌన్ అనేది ఏంటి, ఏ చట్ట పరిధిలో ఈ లాక్డౌన్ విధించబడుతుంది, ఈ లాక్డౌన్ని ఉల్లంఘించినప్పుడు ఏ సెక్షన్ల ద్వారా ఏ చట్టాల ద్వారా శిక్షలు అమలు చేయబడతాయి, అసలు ఈ లాక్డౌన్ చట్టపరంగా చెల్లుతుందా, దీనికి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఈ లాక్డౌన్ సమయంలో విధించిన ఆంక్షలు న్యాయపరంగా చెల్లుబాటు అవుతాయా, వాహనాలు లాంటివి సీజ్ చేయడం అనేది చెల్లుబాటు అవుతుందా, ఇలాంటి అంశాలని మనం ఈరోజు తెలుసుకుందాం. యాక్చువల్గా లాక్డౌన్ అనే పదం ఎక్కడా పర్టికులర్గా నిర్వచించలేదు. కానీ మనకు 2005లో వచ్చిన జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ కోసం, విపత్తు నుంచి మనం బయటపడడానికి కోసం కొన్ని ఆంక్షలు విధించవచ్చు. అట్లాంటి ఆంక్షలు లాక్డౌన్గా ఇప్పుడు పరిగణిస్తున్నాం. ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఈ యాక్ట్లో ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఈ విపత్తులని అబ్జర్వ్ చేయడానికి, ఈ విపత్తులని డిస్కస్ చేయడానికి, ఈ విపత్తులను ఎలా చేయాలనే యాక్షన్ ప్లాన్స్ అన్ని చేయడానికి ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయబడుతుంది. దీనికి ఒక చైర్పర్సన్ ఉంటారు. ఈ చైర్పర్సన్ యొక్క సూచనలు, సలహా మేరకు ప్రభుత్వము ఈ యొక్క నిబంధనలు రూపొందించి ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా మరియు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ద్వారా మరియు ఐపీసీ ద్వారా ప్రజలపై శిక్షలు అమలు చేయబడతాయి. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ కరోనా నేపథ్యంలో మనకు ఈ ప్రస్తుత లాక్డౌన్ తీసుకున్నట్టయితే ఈ లాక్డౌన్ అనేది మే 3 వరకు పొడిగించాలని నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ గారు ఇంతకుముందే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు రూపొందించిన నిబంధనలు, అంటే లాక్డౌన్కి సంబంధించిన నిబంధనలు మే వరకు పొడిగించాలని మనకి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రూపొందించిన గైడ్లైన్స్ అన్నీ కూడా అలాగే మే 3 వరకు కొనసాగించాలని సూచించడమైనది. ఈ యొక్క మలి విడత లాక్డౌన్ ఆంక్షలు అనేటివి, లాక్డౌన్ 2.0 అనేటివి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆర్డర్ నెంబర్ 40 ఆర్డర్ నెంబర్ 40 3/2020 డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ద్వారా 15 ఏప్రిల్ రోజు మనకి విడుదల చేయబడినాయి. మనం ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో ఈ ప్రస్తుత కరోనా లాక్డౌన్ సమయంలో ఒక పౌరులపై ఈ లాక్డౌన్ అనేది ఉల్లంఘించిన ఎడల ఎలాంటి శిక్షలు వేయబడతాయి, ఎలాంటి జరిమానాలు విధించబడతాయి, అధికారులు తమ విధులు నిర్వర్తించకుంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబడతాయి, ఒక ప్రభుత్వం లేదా ఒక డిపార్ట్మెంటు, ఒక కార్పొరేట్ కంపెనీ ఈ యొక్క గైడ్లైన్స్ని ఫాలో కానప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబడతాయి అనేది మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ భారత విపత్తు నిర్వహణ చట్టంలో
మనకి ఈ యొక్క సెక్షన్లు అనేటివి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి ఫైన్లు ఉంటాయి అనేది దీంట్లో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మనం ఇక్కడ ముఖ్యంగా 3 చట్టాల పరిధిలో లాక్డౌన్ అనేది కొనసాగుతుంది అని తెలుసుకుందాం. దీంట్లో మొదటగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, నెక్స్ట్ మనకి ఇంకా ఎపిడమిక్ యాక్ట్, ఐపీసీ కూడా ఉన్నాయి. దీంట్లో అసలు మనకి భారతీయ విపత్తు నిర్వహణ చట్టం అనేది మెయిన్గా మేనేజ్మెంట్ ఆఫ్ డిజాస్టర్స్ అంటే విపత్తులు సంభవించినప్పుడు ఎలా మనం మసలుకోవాలి, మెదులుకోవాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఉల్లంఘించిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది చాప్టర్ 10లో మనకి అఫెన్సెస్ అండ్ పెనాల్టీ అనే చాప్టర్లో క్లియర్గా నిర్వచించబడినాయి. అట్లాగే ఈ యొక్క సెక్షన్లు అనేటివి 51 to 60 ఆ సెక్షన్ల మధ్య ఈ అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా పోతే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 అనేది, దీంట్లో సెక్షన్ 2, సెక్షన్ 3 మరియు సెక్షన్ 4 ప్రకారం శిక్షలు అనేటివి ఉంటాయి. ఇవన్నీ తర్వాతి కులంకుశంగా చూద్దాం. ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి చట్టం ప్రకారం శిక్షలు అమలు చేయబడతాయి. దాంట్లో ప్రధానంగా సెక్షన్ 269, 270 మరియు 271 ద్వారా ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడి విచారణ జరపబడతాయి. సెక్షన్ 188, కేవలం సెక్షన్ 188 ద్వారా ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపించి కోర్టులో ప్రాసిక్యూషన్ అనేది చేయబడదు. ఒక సింగిల్ సెక్షన్ 188 ద్వారా కేసు బుక్ చేసినప్పుడు ఆ కేసు చెల్లదనే చెప్పవచ్చు. సెక్షన్ 188 అలాంగ్ విత్ 269 ఆర్ 270, 271 లాంటి సెక్షన్లతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు అది ఖచ్చితంగా కోర్టులో ప్రాసిక్యూషన్ చేయబడుతుంది, శిక్షలు విధించబడతాయి. ఇప్పుడు మనం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, విపత్తు నిర్వహణ చట్టం, దాంట్లోని నేరాలు, జరిమానాల గురించి తెలియజేసే చాప్టర్ 10 చూద్దాం. దీంట్లో మొట్టమొదటగా మనకి సెక్షన్ 55 ప్రధానమైంది. దీంట్లో ఈ సెక్షన్ 55 అనేది సెక్షన్ 51 అనేది వ్యక్తులకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క చట్టం ద్వారానే కామన్ మ్యాన్ ఒక పౌరులపై ఇలాంటి ఈ సెక్షన్ ప్రకారం ముఖ్యంగా మనం వైలేట్ చేసినప్పుడు, లాక్డౌన్ లాంటి గైడ్లైన్స్లు వైలేట్ చేసినప్పుడు, ఒక అధికారులు చెప్పిన మాటను విననప్పుడు ఈ సెక్షన్ ద్వారానే ప్రధానంగా ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో ఈ సెక్షన్ 51 ద్వారానే కేసు నమోదు చేయబడుతుంది. ఇదేంటంటే ఒక అధికారిని అడ్డుకోవడం, లేదా ఒక అధికారి తను పాటించమని చెప్తున్న మార్గదర్శకాలను మనం విననప్పుడు ఈ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తారు. ఈ యొక్క కేసు ఈ 15 ద్వారా సెక్షన్ 51 ద్వారా నమోదు చేయబడిన కేసుకి 1 year వరకు పనిష్మెంట్ అనేది ఉంటుంది. లేదు అంటే ఈ
అధికారి యొక్క ఆదేశాలను బేఖాతరు చేసి ప్రాణహాని జరిగే వరకు కూడా మన చర్యలు ఉన్నప్పుడు ఇంప్రిజన్మెంట్ అనేది, జైలు శిక్ష అనేది 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంకా తర్వాత సెక్షన్లు అనేటివి అధికారులకు సంబంధించినవి ఉండబోతున్నాయి. ఇట్లాగే సెక్షన్ 52 అనేది మనకి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఈ సహాయ సహకారాలని తప్పుడు అవగాహన ఉండి ఇది తప్పని తెలిసి, ఇది మనకు సంబంధించింది కాదు అని తెలిసి కూడా మనకు సంబంధించిందిగా చేసుకొని తప్పుడు క్లెయిమ్ చేసుకుంటూ ఉపశమనాలు పొందడం, సహాయ సహకారాలు పొందడాన్ని ఈ సెక్షన్లో పనిష్ చేయబడుతుంది. ఈ సెక్షన్ ప్రకారం సెక్షన్ 52 ప్రకారం తెలిసి మనం చేస్తున్న తప్పుడు హక్కు, తప్పని అవగాహన ఉండి ఉపశమనం లేదా సహాయం, మరమ్మతులు, నిర్మాణాలు లేదా ఇతర లబ్ధీలు పొందడం అనేది మనకు తెలిసి మనకేం జరిగినప్పటికీ తప్పుడుగా క్లెయిమ్ చేసుకోవడం ఈ భారత విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 52లో పని చేయబడుతుంది. ఈ యొక్క ఫాల్స్ క్లెయిమింగ్కి దాదాపు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విత్ ఫైన్ కూడా ఉంటుంది. ఇలాగే సెక్షన్ 53 చూసినప్పుడు ఈ సెక్షన్ 53 అనేది అధికార దుర్వినియోగానికి సంబంధించిందిగా ప్రధాన సెక్షన్. అధికార దుర్వినియోగానికి సంబంధించిందిగా చెప్పవచ్చు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు విపత్తుల ఉపశమనానికి డబ్బు లేదా వస్తువులు లేదా ఇతర సామాగ్రిని తన ఆధీనంలో ఉన్న వస్తువులు లేదా ఇలాంటి డబ్బు లేదా వస్తువులు సామాగ్రిని అధికార దుర్వినియోగం చేసి తన సొంతానికి వాడుకున్నప్పుడు సెక్షన్ 53 ద్వారా శిక్షించబడతారు. ఈ యొక్క సెక్షన్ 53 ద్వారా శిక్షించబడే శిక్ష 2 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఇట్లాగే సెక్షన్ 54 ఇది కూడా సామాన్య ప్రజానికానికి సంబంధించిందిగా చెప్పవచ్చు. ఈ సెక్షన్ 54లో తప్పుడు సమాచారం ఇవ్వడం, తప్పుడు సమాచారాన్ని పంపిణీ చేయడం, అంటే లైక్ వాట్సాప్ గ్రూపులలో ఫేక్ మెసేజెస్ పెట్టి అది సర్క్యులేట్ చేయడం, అసలు అది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాకుండా కూడా దాన్ని ఉద్దేశపూర్వకంగా జనాలకి వెళ్ళేలా దానిపైన ఈ సెక్షన్ 54 అనేది దీని ప్రకారం కేసు నమోదు చేయబడి ఈ సెక్షన్ 54 ద్వారా ఈ ఫాల్స్ వార్నింగ్స్కి కేసు నమోదు చేయబడుతుంది. ఈ 54 ద్వారా నమోదు చేయబడ్డ కేసు జైలు శిక్ష 1 సంవత్సరం వరకు ఉంటుంది మరియు జరిమానా కూడా విధించవచ్చు. సెక్షన్ 55 విషయానికి వస్తే ఈ సెక్షన్ 55 అనేది ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ప్రభుత్వాలు ఎప్పుడైతే ఈ ప్రభుత్వాలు వాటికి అసైన్ చేయబడిన విధులు నిర్వర్తించినప్పుడు ఆ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ఆ నేరం చేసినట్టుగా పరిగణించబడతారు. వారు ఆ శిక్షార్హులుగా
ఉంటారు. తర్వాత పరిణామాలకు వారు బాధ్యులుగా ఉంటారు. తదనుగుణంగా వాళ్ళని పనిష్ చేస్తారు. అంటే ఇందులో ఎలాంటి క్లియర్ కట్ పనిష్మెంట్ అనేది లేదు. అయితే ఇప్పుడు తర్వాత వచ్చే సెక్షన్లో ఈ 55, 56 గురించి ఏం చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం అనేది చూద్దాం. అయితే 54, 55, 56 సెక్షన్లకు ప్రభుత్వ అనుమతితో ప్రాసిక్యూషన్ చేయొచ్చు. తర్వాత చూద్దాం. ఇట్లాగే 56 సెక్షన్ 56 అనేది ప్రతి ఆఫీసర్ కూడా తన డ్యూటీని విధిగా నిర్వర్తించాలి. తన పై ఆఫీసర్ చెప్పిన విధిని తన యొక్క డ్యూటీని విధిగా నిర్వర్తించాలి. ఎవరైనా తన డ్యూటీని చేయమన్నా, తనకు తానుగా డ్యూటీ తన పై అధికారి చెప్పిన డ్యూటీని, అసైన్ చేసిన డ్యూటీని చేయకపోయినా శిక్షార్హులవుతారు. కానీ రిటర్న్ పర్మిషన్, రాతపూర్వక అనుమతితో విధులకు హాజరుగానప్పుడు కానీ, విధులను నిర్వర్తించినప్పుడు, సరి అయిన కారణాలు చూపి విధులను నిర్వర్తించినప్పుడు కానీ ఇది వర్తించదు. విధుల రాతపూర్వకంగా లేకుండా రిఫ్యూజ్ చేసినప్పుడు, అసలు ఆ డ్యూటీని చేయకుండా విడ్రా అంటే చేయకుండా ఉన్నప్పుడు ఈ సెక్షన్ 56 ద్వారా కేసు నమోదు చేయబడి ప్రభుత్వ అనుమతితో ప్రాసిక్యూషన్ చేయబడుతుంది. అయితే దీంట్లో పనిష్మెంట్ అనేది 1 year వరకు ఉంటుంది. లేదు అంటే 1 yearతో పాటు విత్ ఫైన్ కూడా ఉండొచ్చు. అయితే దీని తర్వాత మనం సెక్షన్ 57, ఈ సెక్షన్ 57 ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఈ విపత్తు పరిస్థితిలో ఒక వాహనం అవసరమైంది. ఆ వాహనాన్ని తీసుకోవాలి. అంటే ఆ వాహనాన్ని తీసుకోవడానికి డిస్ట్రిక్ట్ అథారిటీ, స్టేట్ అథారిటీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఈ అథారిటీస్కి అధికారాలు ఉంటాయి. ఆ అధికారాల ద్వారా ఆ వాహనాన్ని వాడవచ్చు. ఈ యొక్క వాహనాన్ని తీసుకోవడానికి రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ యొక్క వాహన యజమానుదారు రిజెక్ట్ చేసినప్పుడు వారి మీద ఈ 57 ద్వారా కేసు నమోదు చేయబడుతుంది. ఈ 57 ద్వారా నమోదు చేయబడిన కేసుకి 1 year వరకు జైలు శిక్ష, జరిమానా లేదా జైలు శిక్ష, జరిమానా రెండూ విధించే అధికారం ఉంటుంది. అయితే ఈ 57 ద్వారా వెహికల్ని అక్వైర్ చేసుకోవడానికి, రిక్వెస్ట్ చేసి తీసుకోవడానికి సెక్షన్ 65లో అధికారం ఉంది. ఈ సెక్షన్ 65లో ఏదైనా అవసరమైనప్పుడు రిసోర్సెస్ని, వెహికల్ని రెస్క్యూ ఆపరేషన్ కోసం తీసుకునే అధికారం ఉంటుంది. అయితే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆర్ డిస్ట్రిక్ట్ అథారిటీ ఆర్ ఎనీ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ అథారిటీ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుకోవచ్చు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏదైనా వనరు ఇప్పుడు అవసరం ఉంది, దాన్ని తీసుకుంటే, ఈ విపత్తుకి ఇప్పుడు అవసరం ఉంది, ఆ పర్సన్కి అవసరం ఉంది అన్నప్పుడు తీసుకునే అధికారం ఉంటుంది. అట్లాగే ఏదైనా ప్రెమిసెస్ అంటే ఒక స్థలం ఈ విపత్తు రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇప్పుడు ఫంక్షన్ హాల్ ఉంది, ఆ ఫంక్షన్ హాల్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామంటే తీసేసుకొని ఒక లిఖితపూర్వకమైన నోటీస్ ఆ యజమానికి ఇచ్చి ఆ ప్రెమిసెస్ని డిస్ట్రిక్ట్ అథారిటీ వాడుకోవచ్చు, స్టేట్ అథారిటీ వాడుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాడుకోవచ్చు. అట్లాగే ఒక వెహికల్ కావాలనుకున్నప్పుడు వెహికల్ను కూడా ట్రాన్స్పోర్టేషన్ ఈ డిజాస్టర్ టైంలో ఆ వెహికల్ని తీసుకోవడానికి కూడా అధికారం ఉంటుంది. ఏ వెహికల్ అయినా పర్లేదు, ఆ వెహికల్ని రిహాబిలిటేషన్ కోసం వాడుకోవడానికి డిస్ట్రిక్ట్ అథారిటీకి అధికారం ఉంటుంది. ఎవరైతే వైలేట్ చేస్తారో ఆ వైలేటర్స్కి వారి మీద కేసు నమోదు చేయబడి 1 year వరకు జైలు శిక్ష మరియు జరిమానా లేదా రెండూ విధించబడే అధికారం ఉంటుంది.
సెక్షన్ 58. ఈ సెక్షన్ 58 అనేది కంపెనీల ద్వారా, కంపెనీలు కొన్ని రూల్స్ ఒబే చేయనప్పుడు, కంపెనీలు ఈ విపత్తు పరిస్థితులలో అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించినప్పుడు వాటి మీద 58 ప్రకారం కేసులు నమోదు చేసి పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇంతకుముందు మనం సెక్షన్ 56, 55, 56 గురించి మాట్లాడుకున్నాం. ప్రభుత్వ విభాగం కానీ అధికారి కానీ డ్యూటీలు నిర్వర్తించడానికి రిఫ్యూజ్ చేసినప్పుడు చర్యలు తీసుకోబడతాయని చెప్పాము కదా. ఆ చర్యలని ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికారి సెక్షన్ 55, 56 ప్రకారం శిక్షార్హులు అయినప్పుడు, సెంట్రల్ అయితే సెంట్రల్, స్టేట్ అయితే స్టేట్ గవర్నమెంట్కి లిఖితపూర్వకంగా రాసి వారి మీద చర్యలు తీసుకోవడానికి అనుమతి తీసుకోబడుతుంది. ఈ 59 ద్వారా, ఈ సెక్షన్ 59 ద్వారా అనుమతి తీసుకోబడుతుంది. నెక్స్ట్ సెక్షన్ 60. ఈ 60 అనేది నేర విచారణకు సంబంధించి జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలో నేర విచారణ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి సంబంధించిన సెక్షన్ ఇది. నేర విచారణ అనేది మామూలుగా ఈ సెక్షన్ ప్రకారము నేర విచారణ, ఈ చట్టం ప్రకారము జాతీయ విపత్తు చట్టం ప్రకారము నేర విచారణ జరపడం అనేది మామూలుగా రిటర్న్ కంప్లైంట్ లేకుండా, సర్టెన్ అథారిటీ కంప్లైంట్ లేకుండా సుమోటోగా తీసుకునేది కాదు. సుమోటోగా తీసుకొని నేర విచారణ కోర్టులు జరపవు. ఎట్లా అంటే నేషనల్ అథారిటీ కానీ, జాతీయ అధికారులు కానీ, రాష్ట్ర అధికారులు కానీ, లేదంటే జాతీయ సంస్థ, మనకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము లేదా డిస్ట్రిక్ట్ అథారిటీ, కలెక్టర్ లాంటి వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ విత్ ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాత్రమే వివిధ సెక్షన్ల ద్వారా ఈ కేసులు అనేటివి నమోదు చేయబడి నేర విచారణ జరపబడతాయి. లేదు అంటే ఈ చట్టం ప్రకారం ఒక నేరం చేసిందని అనిపించినప్పుడు ఒక పర్సన్ ఆ నేరం జరిగిన 30 days లోపు నేషనల్ అథారిటీకి కానీ, స్టేట్ అథారిటీకి కానీ, లేదంటే డిస్ట్రిక్ట్ అథారిటీకి కానీ, మూడిట్లో ఎవరికో ఒకరికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ యొక్క వివిధ సెక్షన్ల ద్వారా నేర విచారణ అనేది జరిపించబడుతుంది. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్. ఇప్పటిదాకా జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ల గురించి చూసాం. ఇప్పుడు మనం ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ గురించి చూద్దాం. దీంట్లో ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ఒక 4 సెక్షన్లే ఉన్నాయి, కానీ చాలా పవర్ఫుల్ సెక్షన్స్. మనకి దీని అమెండ్మెంట్ కూడా ఇప్పుడు రాబోతుంది. ఇది అప్రూవల్ స్టేజ్లో ఉంది, ఆర్డినెన్స్ రూపంలో రాబోతుంది. దీంట్లో ప్రధానంగా సెక్షన్ 2, సెక్షన్ 21, ఈ 2 సెక్షన్లు అనేటివి సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలు కల్పించబడతాయి. ఈ అధికారాల ద్వారా విపత్తులు జరిగినప్పుడు, ఈ ఎపిడమిక్ డిసీజెస్ వచ్చినప్పుడు తమ పరిధిలో ఆ డిసీజెస్ కంట్రోల్ చేయడానికి వాటికి కొన్ని అధికారాలు కల్పించబడతాయి. ఆ అధికారాల ద్వారా వాటి విచక్షణలో అవి తమ యొక్క నిబంధనలను రూపొందించుకుంటాయి. దీంట్లో సెక్షన్ 3 అనేది పెనాల్టీకి సంబంధించింది, అంటే ఒక జరిమానాకు సంబంధించినదిగా అనుకోవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి ఈ చట్టంలో చేసిన రెగ్యులేషన్ కానీ, ఆర్డర్ కానీ
ఒబే చేయనప్పుడు, పాటించినప్పుడు ఐపీసీ సెక్షన్ 188 ప్రకారము నేరం చేసినట్టుగా తీసుకోబడుతుంది, నేరం చేసినట్టుగానే పరిగణించబడుతుంది. సో 188 సెక్షన్ 188 ఐపీసీలో ఏంటంటే ఒక అధికారి ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు, ఒక రూల్ ఇచ్చినప్పుడు, ఆ ఆర్డర్ని వైలేట్ చేసినప్పుడు శిక్షార్హులు అవుతారు అనేది మనం తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ సెక్షన్ 4, దీంట్లో ప్రొటెక్షన్ ఆఫ్ పర్సన్స్ యాక్టింగ్ అండర్ దిస్ యాక్ట్. అంటే దీంట్లో ఈ సెక్షన్ 4లో కొన్ని మినహాయింపులు అనేటివి ఉన్నాయి. ఒక మంచి ఉద్దేశంతో చేసిన పనిని ఈ సెక్షన్లో వాద్యం రూపంలో లీగల్ ప్రొసీడింగ్స్, న్యాయపరమైన దావా వేయడానికి అవకాశం లేదు అనేది ఈ సెక్షన్ చెప్తుంది. ఒక మంచి ఉద్దేశంతో చేసినప్పుడు దాన్ని ప్రశ్నించే అది లేదు, ప్రశ్నించే లీగల్ ప్రొసీడింగ్స్ కానీ సూట్ కానీ తీసుకోవడానికి లేదు అనేది ఈ సెక్షన్లో నిర్వచించబడింది. ఇండియన్ పీనల్ కోడ్. ఈ ఇండియన్ పీనల్ కోడ్లో మనం ఇప్పుడు ప్రధానంగా 3 సెక్షన్ల పాటు 188ను చూడబోతున్నాం. సెక్షన్ 188లో ఒక అధికారి ఈ ప్రాంతంలో తిరగద్దు అనే ఆర్డర్ ఇవ్వడం, ఈ ప్రాంతం కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేయబడింది అనే లాంటి ఆర్డర్లు కానీ, ఇంకా మిగతా ఒక ప్రభుత్వ అధికారి ఈ పని చేయొద్దు అని ఇచ్చే ఆర్డర్ని మనం వినకుండా ఆ అధికారి అధికారి తెలియజేసిన ఆ యొక్క రూల్ని, ఆర్డర్ని మనం బేఖాతరు చేస్తూ వినకుండా అడ్డుకున్నట్టయితే అప్పుడు సింపుల్ పనిష్మెంట్ 1 month వరకు ఉంటుంది. దాంతోపాటు ఒక 200 రూపాయలు జరిమానా విధించబడుతుంది, లేదా 2 విధించబడవచ్చు. ఇట్లాంటి వినకపోవడం అనేది ఒక మానవ జీవితానికి, హెల్త్కి సంబంధించి ఉన్నప్పుడు 6 నెలల జైలు శిక్ష వరకు ఉండవచ్చు, ఫైన్ ఉండవచ్చు. ఫైన్ 1000 రూపాయల వరకు ఉండొచ్చు, లేదా 2 ఫైన్, జైలు శిక్ష 2 ఉండవచ్చు. మనకి మునియప్ప వర్సెస్ తమిళనాడు 2010 కేసులో కేవలం 188 ద్వారా ఎఫ్ఐఆర్ చేయబడిన ఎఫ్ఐఆర్ చెల్లనేరదు అనేది మనకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 180 ప్రకారం చెల్లనేరదు అనేది ఒక తీర్పు ఇవ్వబడింది. సో 188తో పాటు చాప్టర్ 14లో ఉన్న అఫెన్సెస్ అఫెక్టింగ్ టు పబ్లిక్ హెల్త్, సేఫ్టీ, కన్వీనియన్స్, డీసెన్సీ అండ్ మోరాలిటీ అనే ఈ యొక్క చాప్టర్లో ఉన్న సెక్షన్ 269, 270, 271 ద్వారా కేసులు నమోదు చేయబడతాయి. మనకి 269 ఏంటంటే నిర్లక్ష్యంగా, ఐపీసీ 269 సెక్షన్ ఏంటంటే నిర్లక్ష్యంగా ఒక ఇన్ఫెక్షన్, ఒక వ్యాధిని, జీవితానికి అపాయకరంగా ఉండే వ్యాధిని, ఇన్ఫెక్షన్ని నిర్లక్ష్యంతో స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, చేసినప్పుడు ఈ యొక్క ఐపీసీ 269 కింద కేసులు అనేటివి నమోదు చేయబడతాయి. దీంట్లో 6 నెలల వరకు జైలు శిక్ష,
ఉండబోతుంది, మరియు ఫైన్ 6 నెలల జైలు శిక్ష విత్ ఫైన్ ఆర్ 2 ఉండబోతాయి. సెక్షన్ 270 ఇది ఒక దురుద్దేశంతో, ఈ దురుద్దేశంతో ఇన్ఫెక్షన్ అనేది, ఈ ఇన్ఫెక్షన్ని డిసీజ్ ఒక వ్యాధి వ్యాపించడానికి, జీవితాలు అపాయకరంగా చేయడానికి చేసినప్పుడు సెక్షన్ 270 అనేది అప్లై చేస్తారు. 270 ద్వారా కేసు నమోదు చేయబడి ప్రాసిక్యూషన్కి పంపించబడుతుంది. దీంట్లో దురుద్దేశంతో చేసినప్పుడు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా, లేదా జైలు శిక్ష మరియు జరిమానా 2 ఉండబోతాయి. సెక్షన్ 271 దీంట్లో ఏంటంటే డిజోబీడియన్స్ ఆఫ్ క్వారంటైన్ రూల్, అంటే క్వారంటైన్లో ఉండమన్న రూల్ని డిజోబే చేయడం ద్వారా ఈ యొక్క సెక్షన్ అనేది, ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయబడతాయి, నమోదు చేయబడి ప్రాసిక్యూషన్ చేయబడతాయి. అయితే వెహికల్ సీజ్ చేయడం అనేది పోలీసుల కన్వీనియన్స్ ప్రకారం డిజోబీడియన్స్ ఆఫ్ క్వారంటైన్ రూల్ కిందనే వెహికల్స్ దాదాపు తీసుకోబడతాయి అనేది భావించవచ్చు. మనకి ఇక్కడ అంటే తిరగడం అనేది, రిస్ట్రిక్ట్ చేయడం అనేది కూడా ఈ క్వారంటైన్ రూల్ కిందనే అని మనం భావించవచ్చు. సో ఈ యొక్క వాహనాలు సీజ్ చేయడం అనేది, వాహనాలు తీసుకోవడం అనేది లీగల్గా వ్యాలిడ్ అనే చెప్పవచ్చు. దీంతో పాటు స్టేట్లో మనకు ఇంతకుముందు చూసినట్టు ఏపీ ఎపిడమిక్ యాక్ట్లో స్పెషల్ ప్రొవిజన్స్ స్టేట్స్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది, ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు అనేది ఒక వెసులుబాటు ఉంటుంది. ఆ ప్రత్యేక చర్యల కిందన మనం ఈ వాహనాలు సీజ్ చేయడం అనేది పరిగణించవచ్చు. సో ఇది లీగల్గా వ్యాలిడ్ అనే మనం చెప్పవచ్చు. సో ముఖ్యంగా మనకి ఇట్లాంటి విపత్కర పరిస్థితులు, లాక్డౌన్, ఇట్లాంటి డిసీజెస్, కరోనా ఎఫెక్ట్, ఇట్లాంటి సమయంలో మనకు విధించే శిక్షలు మొదటగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఉంటాయి, ఏపీ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం ఉంటాయి, ఐపీసీ ప్రకారం ఉంటాయి. ఈ 3 చట్టాల పరిధిలోనే ఉంటాయి ముఖ్యంగా. వీటితో పాటు కొన్ని ఇంకా వైలేషన్ చేసినప్పుడు కనెక్టెడ్ మ్యాటర్స్ ఉంటే ఆ చట్టాల ద్వారా కూడా కేసులు నమోదు చేయబడతాయి. సో మీ అందరికీ ఒక అవగాహన అనేది ఇచ్చానని భావిస్తున్నాను. ఏమన్నా మీకు సందేహాలున్నా, నా వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ సరిగా లేకుండా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.